ఇప్పుడు ట్రంప్ మొన్న వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేయించి, అరెస్ట్ అని జెప్పేసి జైల్లో పెట్టిచ్చి, వెనిజులా మీద మళ్ళీ దాడికి వెళ్తుంటే సెనెట్ అబ్జెక్ట్ చేసింది. ఈవెన్ రిపబ్లికన్స్ అక్కడ వాస్తవంగా సెనెట్‌లో ట్రంప్‌కే మెజారిటీ ఉన్నా సరే, రిపబ్లికన్స్ కూడా అడ్డం తిరిగి ట్రంప్ ఇంతకు మించి వెనిజులా మీద దాడి చేయడానికి వీల్లేదన్నటువంటి తీర్మానం చేశారు. తద్వారా ట్రంప్‌ని అక్కడ కంట్రోల్ చేశారు. ఇప్పుడు గ్రీన్‌లాండ్ విషయంలోనేమో రివర్స్‌లో చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే వాస్తవంగా యూరోపియన్ అండ్ నాటో ఇద్దరు కూడా ఇతన్ని తిరస్కరించారు. ఇతని యాక్టివిటీని అంగీకరించమన్నారు. అవసరమైతే గ్రీన్‌లాండ్ కోసం మేమందరం వస్తాం. ఎందుకంటే యూరోపియన్‌లో భాగస్వాములు, నాటోలో భాగస్వాములు. మా దాంట్లో ఉన్నటువంటి ఒక దేశంలోని ఒక పార్ట్ నువ్వు లాక్కోవడానికి వస్తే పెద్దన్నగా ఉండి కాపాడాల్సినోడు నువ్వొస్తే ఎట్లా అంటూ వీళ్ళ దళాలను కూడా పంపిస్తున్నారు. అయితే ట్రంప్ ఇప్పుడు నాకివ్వాల్సిందే గ్రీన్‌లాండ్ అని గొడవ చేస్తున్నాడు. తాజాగా గ్రీన్‌లాండ్ అంశం మీదన కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. రాండ్ డిఫైన్ అనేటటువంటి రిపబ్లికన్ పార్టీ కంటే ట్రంప్ పార్టీకి